నాకు హెచ్ఐవి ఉంది. డాక్టర్ గారు ఎయిడ్స్ మందుతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ బిళ్ళలు కూడా రాసిచ్చారు. యాంటీ ఆక్సిడెంట్స్ బిళ్ళలు వ్యాధి త్వరగా తగ్గడానికి తోడ్పడతాయా? అవి వాడటం అవసరమా అనవసరమా? ఎయిడ్స్ మందులు ఒక్కటే వాడితే సరిపోవా? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఎయిడ్స్ మందులు సరిపోతాయి కానీ కొంతవరకు, కానీ త్వరగా కోలుకుని చక్కగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్. ఎప్పుడైనా సరే కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు, కొన్ని దీర్ఘకాల వ్యాధులు వస్తాయి, అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ డిసీజ్ కావచ్చు, సో లేదా టీబీ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఫ్రీ రాడికల్స్, ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ వస్తాయి. ఇవి మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి, మనిషిని నీరసింపజేస్తాయి. అంచేత యాంటీ ఆక్సిడెంట్ అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడం ఒకటి. రెండోది ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ చేసే నష్టాన్ని అవి అరికడతాయి. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి అనేది మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ రావడానికి అవకాశం ఉంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. అంటే మామూలు అర్థం కాదనుకోండి, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది. అది క్యాన్సర్ కావచ్చు, టీబీ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఏదైనా సరే, లేకపోతే షుగర్ కావచ్చు, వీటన్నిటిలోనూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా, ఆ ట్యాబ్లెట్స్ బాగానే తోడ్పడతాయి. ఒక్క ఎయిడ్స్ మందులు ఒక్కటే వాడితే కోలుకుంటారు, కానీ త్వరగా కోలుకోవడానికి ఆ మందులు కోలుకున్న తర్వాత బాగున్నారు, మీకు వైరల్ లోడ్ కంట్రోల్ అయిపోయింది, CD4 నార్మల్గా ఉంది, యూ కెన్ స్టాప్ ఇట్. మీ డైట్ కంట్రోల్తోనూ, వ్యాయామంతోనూ, వాకింగ్తోనూ మీరు నార్మల్గా ఉంటారు. ఎందుకుంటారు? డైట్ మాత్రం సరైన డైట్ తీసుకోవాలి. డైట్ మాత్రం కాదు, హెచ్ఐవి విషయంలో మాత్రం డైట్ మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, వాకింగ్ చెయ్యాలి, రాత్రిపూట 8 గంటలు నిద్రపోవాలి, ఎగ్జాక్ట్గా స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, మానసిక ప్రశాంతంగా ఉండాలి. బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగు, డ్రింకింగు అని కూడా, స్మోకింగ్ డ్రింక్ ఉన్నా కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వచ్చేస్తుంది. అక్కడ కూడా మీరు ఎక్కువ స్మోకర్స్ తీసుకోవాలన్నమాట. అలాగే చేస్తే బాగుంటుంది. లేకుండా కూడా ఉండొచ్చు, కానీ త్వరగా కొన్ని తగ్గ ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.